క్రీస్తునందు ప్రియులరా, మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. కీర్తన గ్రంథం 119వ అధ్యాయం హీబ్రూ ఆల్ఫాబెట్స్లో 12వ అక్షరమైనటువంటి లామెత్. 119వ కీర్తన 89 నుండి 96 వచనాలు ఇది మన ధ్యానాంశంగా ఉంది. ఈ అక్షరము అన్ని అక్షరాల కంటే కాస్త పెద్దదిగా కనబడుతుంది. 2 గుర్తులు మనం చూస్తున్నాం. ప్రాచీన కాలంలో ఉన్నటువంటి గుర్తు ఒకటైతే, ఆ తర్వాత కాస్త మోడర్న్ యుగంలో చేర్పురు మార్పులు అక్షరం చేశారు. ప్రాచీన కాలంలో ఉన్నటువంటి అక్షరము కాపరి చేతిలో ఉండేటువంటి దుడ్డు కర్రను పోలి ఉండేదట. కనుక ఈ అక్షరం యొక్క అర్థం ఏంటంటే నేర్చుకొనుట, లెర్నింగ్ అని. అంత మాత్రం కాదు, కాపరి చేతిలో ఉన్న ఒక దుడ్డు కర్ర అధికార సూచనగా ఉంది. అలాగే తాను నడుపుతున్న పోషిస్తున్నటువంటి మందను డైరెక్ట్ చేసేదానికి, అవసరాన్ని బట్టి శిక్షించేదానికి, మందలించేదానికి, సంరక్షించేదానికి ఉపయోగకరంగా ఉంది కాపరి యొక్క దుడ్డు కర్ర. నేర్చుకొనుట అనే అంశానికి సంబంధించినటువంటి ఈ 8 వచనాల్లో 94వ వచనం మీరు చదవండి. నేను నీ ఉపదేశములను వెదుకుచున్నాను, నేను నీవాడనే, నన్ను రక్షించుము అంటున్నాడు. దేవుని వాక్యం యొక్క గొప్పతనాన్ని, తన జీవితాన్ని ఆ వాక్యం ఎలాగ ప్రభావితం చేసిందో ఈ వచనాలు వివరిస్తున్నాడు. ప్రారంభపు వచనంలో, యెహోవా నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగా ఉన్నది. దేవుని వాక్యము యొక్క నిత్యత్వానికి సంబంధించినటువంటి మాట. మనుషులతోనూ మనుషుల యొక్క మాటలతోనూ దేవుని యొక్క వాక్యాన్ని పోలుస్తూ ప్రవక్త అయినటువంటి యెషయా 40వ అధ్యాయంలో, సర్వ శరీరులు గడ్డి అయి ఉన్నారు, వారి అందమంతయు అడవి పువ్వు వలె ఉన్నది, యెహోవా తన శ్వాసము దాని మీద ఊదగా గడ్డి ఎండును, పువ్వు వాడును అంటూ, నిత్యముగా మనుషులందరూ గడ్డి వలె వాడిపోతారు, అయితే దేవుని వాక్యము నిత్యము నిలుచును అంటాడు. ఏ స్థితిగతుల మధ్యనైనా మన యొక్క మనస్సును, మన నేత్రాలని బద్దలైపోయి కనబడకుండా కనుమరుగైతున్నటువంటి మనుషుల వైపు మళ్లించకుండా నిత్యము దేవుని యొక్క వాక్యం మీద నమ్మకం ఉంచేదానికి యెషయా చేస్తున్నటువంటి ఒక ప్రయత్నం. క్రీస్తు యొక్క రాకడ సూచనలు ఎలా గుర్తించాలో అనేక అంశాలు యేసుక్రీస్తు ప్రభు ఆ రోజే బోధిస్తూ వచ్చాడు. అందుకు యూదులకు సంబంధించి లేదా ఇజ్రాయెల్కి సంబంధించి ఒక ఉపమానం చెబుతూ వచ్చాడు. అంజూరపు కొమ్మ లేతదై చిగుర్చినప్పుడు వసంతకాలం ఇంకా సమీపంగా ఉందని మీకు తెలియను అంటాడు. సంభవింపబోయే సంగతులన్నీ వివరిస్తూ ప్రభు చెబుతున్న ఒక మాట ఏంటంటే, ఆకాశముయు భూమియు గతించును కానీ నా మాటలు ఏమాత్రమో గతింపవు. ఆకాశమును భూమియు గతించును కానీ నా మాటలు ఏదియు గతించదు అంటాడు. అయితే పేతురు భక్తుడు సంఘానికి లేఖ రాస్తున్నప్పుడు తన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో, అమూల్యమైన, నిష్కలంకమైన, నిర్దోషమైన గొర్రెపిల్ల వంటి యేసు రక్తం ద్వారా మీరు విమోచించబడ్డారు, అలాగే క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవం గల దేవుని వాక్యమూలముగా, అనగా అక్షయ బీజము నుండి మీరు పుట్టింపబడిన వారు అని సంఘాన్ని పురికొల్పుతూ ప్రవక్త యెషయా చెప్పిన మాటను ఎత్తి మాట్లాడుతూ, సర్వశరీరులు గడ్డిని పోలి ఉన్నారు, వారి అందమంతా గడ్డి పువ్వు వల్లే ఉన్నది, గడ్డి ఎండును, దాని పువ్వును రాలును, అయితే ప్రభువు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును అంటూ, ఇదిగో మీకు ప్రకటించబడుతున్నటువంటి ఈ సువార్తయే దేవుని యొక్క వాక్యం. అయితే మీకు ఈ సమయంలో ఒక ఆసక్తికరమైన విషయం చెబుతాను. దేవుని వాక్యము, అవును, దేవుని వాక్యమే నిత్యము నిలుచును. అయితే ఆ దేవుని వాక్యము చేత శుద్ధీకరించబడి వాక్యమును అంగీకరించి వాక్యానుసారంగా జీవిస్తున్నటువంటి వారికి, యోహాను భక్తుడు అంటాడు మొదటి పత్రిక 2వ అధ్యాయంలో, దేవుని చిత్తము జరిగించువాడు కూడా నిరంతరము నిలుచునని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే నిరంతరం నిలిచేటువంటి శాశ్వతమైన ఈ దేవుని వాక్యాన్ని భక్తుడు రాస్తూ 8 వచనాల్లో 95వ వచనంలో అంటాడు, నన్ను సంహరింపవలని భక్తులు నా కొరకు పొంచి ఉన్నారు, అయితే నేను నీ శాసనములను తలపోయిచున్నాను. కన్సిడర్ అని రాయబడింది. తలపోస్తున్నాను అంటే జ్ఞాపకం చేసుకుంటున్నానని కదా అర్థం. మీకు గుర్తుందా, దావీదు యూదా అరణ్యంలో ఉన్నప్పుడు రాసినటువంటి ఒక కీర్తనలో, నా మంచం మీద నిన్ను జ్ఞాపకం చేసుకుని రాత్రి జాములందు నిన్ను ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది అని రాశాడు. ఆ తృప్తిలో నుండి కలిగిన ఉత్సాహంతో తన పెదవులతో దేవుని గురించి గానం చేస్తాడట. 42వ కీర్తనలో కోరో కుమారులు కూడా అన్నారు, రాత్రివేళ ఆయన గురించిన కీర్తనయు, నా జీవదాత అయిన దేవుని గురించిన ప్రార్థన ఎల్లప్పుడూ మాకు తోడుగా ఉంటుందని. భక్తులు ఘనత నుండి హర్షించుదురుగాక, వారు సంతోషపడుతులై తమ పడకల మీద ఉత్సాహగానం చేయుదురుగాక.
దేవుని వాక్యాన్ని వెదుగుతూ ఉన్నాడు, తలపోస్తూ ఉన్నాడు. ప్రతిఫలం ఏంటో చూద్దాం. 92-93 వచనాల్లో, నీ ధర్మశాస్త్రం నాకు సంతోషం ఇయ్యని ఎడల నా శ్రమ యందు నేను నశించేందును. నీ ఉపదేశం వల్ల నీవు నన్ను బ్రతికించితివి, నేను ఎన్నడూనూ వాటిని మరవను. దేవుని వాక్యాన్ని వెదుగుతూ ఉన్నాడు, దేవుని వాక్యాన్ని నేర్చుకుంటూ ఉన్నాడు. తద్వారా ఆ దేవుని వాక్యము బాధల్లో నెమ్మది కలిగించి ఆ వాక్యమే తనను బ్రతికించింది అంటున్నాడు. అపోస్తలుడైన పౌలు రోమీయులతో మాట్లాడుతున్నప్పుడు 15వ అధ్యాయంలో 4వ వచనంలో, ఓర్పు వలన, లేఖనం వలన, ఆదరణ వలన మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినటువన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నాయి. దీని అర్థం బాగా మనం గ్రహించాలి. రిటర్న్ ఫర్ లెర్నింగ్ అన్నమాట. ఇవన్నీ బోధ కలుగు నిమిత్తం మనం నేర్చుకోవడానికే రాయబడ్డాయి. లూకా సువార్త 10వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు ఆతిథ్యం పొందినటువంటి ఒక కుటుంబంలో 2 స్త్రీలు మనకు కనబడతారు. ఒకరేమో యేసుక్రీస్తు యొక్క పాదం దగ్గర కూర్చొని ఉండి ఆయన మాటలు వింటూ ఉండగా, మరి మరియ సహోదరి అయిన మార్త అనేక విస్తారమైన పనుల వల్ల తను తొందరపడుతూ కనబడుతుంది. మీకు ముగింపుగా ఒక అద్భుతకరమైన మాట చెబుతాను. అపోస్తలుల కార్యములు 22వ అధ్యాయంలో పౌలు సాక్ష్యమిస్తూ తన జీవితం గురించి, ఇదిగో నేను కిలికియాలోని తార్సులో పుట్టిన యూదుడను, అయితే ఈ పట్టణంలో గమలీయేలు పాదముల యొద్ద పెరిగాను అంటున్నాడు. లూకా సువార్త 8వ అధ్యాయం 35వ వచనంలో కూడా యేసుక్రీస్తు ప్రభు ద్వారా స్వస్థత పొందిన ఒకడు తెల్లని వస్త్రములు ధరించి యేసు పాదముల దగ్గర కూర్చుని ఉన్నట్టుగా మనం చూస్తాం. ఏదేమైనా పాదముల దగ్గర కూర్చోవడం అన్నది నేర్చుకుంటకు సాదృశ్యంగా ఉంది. అయితే అనేకులు గమలీయేలు పాదముల దగ్గరే నిలిచిపోతున్నారు. అటువారు ఎవరైనానూ సరే యేసు పాదముల దగ్గరికి రావాల్సిందిగా మనవి చేస్తున్నాను. ఈ లోతైన మాటను గ్రహించే కృప దేవుడు మీకు ఇవ్వాలన్నది నా ప్రార్థన. స్థిరమైన దేవుని వాక్యాన్ని వెతికాడు, నేర్చుకున్నాడు, తలపోస్తూ వచ్చాడు. తద్వారా బాధల్లో నెమ్మది కలగడం మాత్రమే కాదు, కానీ ఆ వాక్యమే తనను బ్రతికిస్తూ వచ్చింది. ఈ లామెద్ అనే నేర్చుకునే అనుభవం గుండా దేవుడు మేము నడిపించాలని నా ప్రార్థన. కృప మీకు తోడైనగాక. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.